పత్తిని తెల్ల బంగారం అని, బొగ్గుని నల్ల బంగారం అని అంటాం. బొగ్గు భూగర్భ వనరుల నుంచి వస్తుంది. పత్తి వ్యవసాయం నుంచి వస్తుంది. సో, ఇవన్నీ వస్త్రాలు, ఇంకా అనేక రకాల వస్తు ఉత్పత్తికి పత్తి ఉపయోగపడుతుంది. హాస్పిటల్స్‌కి సంబంధించి గూడా ఇది ఉపయోగపడుతుంది. అనేక రంగాలకు సంబంధించి మహిళలు చేసుకునేటువంటి దీపావళి, గ్రీన్ దీపావళిలో గాని, కార్తీక మాసంలో చేసేటువంటి ఆహ్, ఏమంటారు దాన్ని? ప్రమిదలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో చేసేటువంటి మహిళలు, ఆడబిడ్డలు, ఆడపడుచులు చేసేటువంటి కార్తీక మాసంలో చేసేటువంటి కార్తీక కార్తీక సమారాధన గానియండి, అంటే ఒక ప్రమిద పెట్టి, ఆ ప్రమిదలో పత్తి ఒత్తిపెట్టి, నూనె పోసి వెలిగిస్తారు. ఇది భారతీయ సమాజంలో సహజంగా ఉన్నది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారం ఉన్నది. సో, పత్తి ద్వారా అనేక ఉపయోగాలున్నాయి. ఇదొక వాణిజ్య పంట. ఆ విధంగా వస్తూత్పత్తితోని పాటు ఇట్లా అనేక రకాల ప్రయోజనాలు పత్తి ద్వారా ఉన్నాయి. అందుకోసం పత్తిని తెల్ల బంగారం అంటారు. సో, దీని రేట్లు పెరగటం, తగ్గటం, పత్తి రైతులు గతంలో ఆత్మహత్యలున్నాయి. సో, కొన్నిసార్లు కల్తీ విత్తనాలు, ఇయన్ని రకరకాల పరిస్థితుల నుంచి దెబ్బదాటుకుంటూ, ఇయన్నీ సమస్యలను ఎదురు దెబ్బలు తింటూ, దాటుకుంటూ వచ్చి అధిగమించుతూ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. పస్తి పత్తి లేనండి, లేకపోతే కాటన్ అనండి, ఏ పేరుతో పిలిచినా ఇయాల ఉన్నటువంటి వ్యవసాయదారులకి ఒక ఈ పంటగా ఉన్నది. జీవనాధార పంటగా, కుటుంబ పోషణ పంటగా మనకి కనిపిస్తా ఉంది. అది రైతులకు గాని, నిజ రైతులకు గాని, కౌలు రైతులకు గాని, సహజంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళందరికీ గూడా ఇది మనకి కనిపిస్తా ఉంది. పత్తిని ఉన్నటువంటి 200 దేశాల్లో 80 దేశాల దాకా పండిస్తా ఉన్నాయి. ఎప్పుడు డిమాండే గదా అది. చైనా, ఇండియా, అమెరికా, బ్రెజిల్, పాకిస్తాన్, టర్కీ ఈ ప్రధానమైనటువంటి ఎక్కువ ఎక్స్‌పోర్ట్స్ పాలసీని కలిగి ఉన్నాయి. ఈ దేశాలన్నీ గూడా ఎక్కువ ఎక్కువ భౌగోళికంగా విస్తీర్ణంగా కలిగి ఉన్నాయి కాబట్టి పత్తిని వాణిజ్య పంటగా పండిస్తా ఉన్నారు. వాళ్ళ స్వదేశీ అవసరాలు పోను ఇది మిగిలిన ఉత్పత్తులు విదేశాలకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఇది వస్త్ర పరిశ్రమ నడవడానికి గానీ, హాస్పిటల్స్ నడవడానికి గానీ, సాంప్రదాయంగా పూజలకు సంబంధించి గానీ, ఇట్లా అనేక రంగాలకు సంబంధించి పత్తి మనకి ఉపయోగపడుతుంది. పత్తి విత్తనాల నుంచి గూడా ఆయిల్ తీస్తారు. పత్తి గింజలు మళ్ళీ విత్తనాలు చేసి మళ్ళీ రీప్రొడక్షన్‌కి ఆహ్, చైన్ ఏదైతే ఉందో కంటిన్యూ చేయడానికి ఆ విధంగా గూడా ఉపయోగపడుతుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రపంచంలో చైనా పత్తి ఉత్పత్తిలో మొదటి దేశం అయితే అది కూడా విశాలమైన భూభాగమే. భారతదేశం కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భూభాగం ఉన్నది. రెండో స్థానంలో పత్తి పండించే పంట పత్తి పండించే దేశాల్లో ప్రపంచంలో 200 దేశాల్లో భారతదేశం, చైనా ఫస్ట్ అయితే ఇండియా రెండవ దేశంగా ఉన్నది. భారతదేశ వ్యాప్తంగా 130,00,000 హెక్టార్‌లో పత్తి సాగు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఒక హెక్టార్ అంటే 2.5 ఎకరాలు లెక్కేసుకోండి. 130,00,000 హెక్టార్లంటే మీరు అర్థం చేసుకోండి. కాలిక్యులేట్ చేయండి. ఒక హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. 130,00,000 హెక్టార్లంటే దాన్ని కాలిక్యులేట్ చేసుకోండి. ఆ విధంగా సగటున 360-400 లక్షల గింజల బేళ్ల పత్తి ఉత్పత్తి జరుగుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం ద్వారా అర్థమవుతోంది పెద్దలారా, మిత్రులారా. సో, ఆ విధంగా పత్తి ఉత్పత్తి ద్వారా దేశాభివృద్ధికి దేశ అభివృద్ధిలో బాటలు పడుతున్నాయి. దేశాభివృద్ధికి ముందుకు పోతా ఉన్నాం. అటు రైతులకు గాని, ఇటు రైతు కూలీలకు గాని ఉపయోగం జరుగుతుందనేది ముఖ్యంగా పత్తి, కాటన్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఉపయోగాలు జరుగుతున్నాయి. క్లాత్ ఇండస్ట్రీ కూడా ఇది ఆధారంగా ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక భారతదేశంలో ప్రధానంగా పత్తి పండించే రాష్ట్రాలకొచ్చినప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబు, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు ఈ ప్రధానంగా పత్తిని పండిస్తూ ఎక్స్‌పోర్ట్‌లో ముందుకు పోతున్నాయి. మొదటి 3 స్థానాలు మేక్ ఇన్ ఇండియా కాటన్ అనే పేరుతోని భారత పత్తి మార్కెట్‌లో ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో, ఈ విధంగా మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ టాప్ 3 స్టేట్స్‌గా మనకి కనిపిస్తా ఉన్నాయి పత్తి ఎక్స్‌పోర్ట్‌లో. సో, ఇందులో ప్రధానంగా పత్తి విత్తనాల ద్వారా నూనె తీయటం, పిండి తీయటం, పశువుల మీద తయారు చేయటం, ఇంకా టెక్స్‌టైల్ మిల్లులకి, హ్యాండ్లూమ్ పరిశ్రమకి, తాడు తయారీకి, మెడికల్ కాటన్ ఉత్పత్తులకి ఇట్లా అనేక రంగాలకి కాటన్ ప్రధాన ముడి వనరుగా ఉన్నదనేది మనం చెప్పొచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకి ఇది కీలకంగా నిలుస్తా ఉంది. సో, ఇది పరిస్థితి. అది రైతుకి సంక్షేమం, భరోసా, కనీస గిట్టుబాటు ధరలుండాలి. సో, విత్తనాలు అభివృద్ధి చేయాలి, నీటి వనరుల సమర్థ వినియోగం చేసుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం చూస్తా ఉంటాం. పత్తి అంటే ప్లాస్టిక్ అంటే పత్తి 1000 రోట్లు, 1,00,000 రేట్లు, 1,00,00,000 రేట్లు బెస్ట్. ప్లాస్టిక్ 400 సంవత్సరాలైనా దాని లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత కాలగర్భంలో కలిసిపోదు, భూమిలో కలిసిపోదు. కానీ పత్తికి సంబంధించి వచ్చినప్పుడు సహజసిద్ధమైనటువంటి బయోడిగ్రేడబుల్ ఫైబర్ కావడంతోని సో, ప్లాస్టికు, పాలిస్టరు వంటి కాలుష్యకారక పదార్థాలకు ప్రత్యామ్నాయంగా ఇదే ఉంది. పత్తి ద్వారా తయారయ్యే వస్తువులు గానీ, ఇతర ఐటెమ్స్ అయినా కాటన్ నుంచి వచ్చే పర్యావరణానికి మేలు చేసేవి గానీ, కీడు చేసేవి కాదు. కాటన్ ఈజ్ లైఫ్ అనే నినాదం
కాటన్ ఈజ్ లైఫ్ అనే నినాదం దీని నుంచి వచ్చింది. పత్తి మనిషి జీవితంలో ఉన్నటువంటి అంతర్భాగాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో, పరిశోధనా కేంద్రాల్లో పత్తి విత్తనాల కోసం అవగాహన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక సైకిల్ చైన్ లాగా రైతుల కృషి, కూలీల శ్రమ, పరిశ్రమల అభివృద్ధి, అంతర్జాతీయ వాణిజ్య విస్తరణ, ఈ విధంగా పరిశ్రమల అభివృద్ధి, అంతర్జాతీయ వాణిజ్య విస్తరణ అన్నీ కలిపి పత్తిని నాగరికతకు ప్రతీకగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో, ఒక పంటకు గౌరవం దినం కాదు. రైతుల శ్రమకు ప్రతి ప్రసాదానికి, ప్రతి పంటకి స్థిరమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలుండాలి. ఆ విధంగా భారతదేశం వ్యవసాయ రంగం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. సో, పెద్దలారా, మిత్రులారా, వ్యవసాయ రంగంలో పత్తి తెల్ల బంగారం అంటారు. పత్తి, కాటన్ ఏ పేరుతో పిలిచినా ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.